శ్రీ గురుభ్యో నమః. మకర రాశి జాతకులకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణ సందర్భంగా కోరుకునవలసినటువంటి కోరికల్లో ఒక రెండు ముఖ్యమైనటువంటి కోరికలు అంటూ ఉన్నాయి. వాటి వివరాలు చెప్తాను. ముందుగా మరికొంత సమాచారం కూడా తెలియజేస్తాను. 2025 సెప్టెంబర్ 7వ తేదీ భాద్రపద పూర్ణిమ రాత్రి భారత కాలమాన ప్రకారం మీ రాశికి అంటే మకర రాశికి 2వ స్థానంలో పూర్వాభాద్ర నక్షత్ర మొదటి పాదంలో రాత్రి 9:57 గ్రహణ స్పర్శ ప్రారంభమవుతుంది. 11 గంటలకి పీక్ స్టేజ్కి వెళ్తుంది, సంపూర్ణ స్థాయికి చేరుతుంది. 11 గంటల నుంచి రాత్రి 12:22 వరకు 82 నిమిషాల పాటు సంపూర్ణ గ్రహణ బింబం కనపడుతూ ఉంటుంది. ఈ సమయంలోనే మీరు కావలసినటువంటి కోరికలన్నీ కూడా కోరుకోవటానికి అనువైన సమయము. 12:22 విడుపు ప్రారంభమవుతుంది. రాత్రి 1:26 గ్రహణం మొత్తం పూర్తయిపోతుంది. ఇది పూర్వాభాద్ర నక్షత్రంలో సంభవిస్తుంది, శతభిషంలో కాదు. బ్లడ్ మూన్గా కనపడుతున్న మాట ఒట్టి మాట, అది బ్లడ్ మూన్గా కనపడదు. ఇక నెక్స్ట్ కొన్ని పేపర్లలో నేను చూశాను, ఆంధ్ర జ్యోతి పేపర్లో 8:56 గ్రహణ ప్రారంభమవుతుందని. దీని వివరం కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఒక పంచాంగకర్తగా. గ్రహణం ఎప్పుడూ కూడా ప్రారంభానికి ముందు ప్రఛాయలోకి వెళ్తుంది. ప్రఛాయ అంటే ఛాయకు ఛాయ, నీడకి నీడ, క్రీనీడ. పూర్ణిమ నాటి చంద్రుడు తేజోవంతమైన కాంతితో ఉంటాడు కనుక ఆ తేజోవంతమైన కాంతి తగ్గిపోతుంది, మసకబారుతుంది, కాంతి విహీనమవుతుంది. దాన్నే ప్రఛాయ అంటారు. ఇది రాత్రి 8:56-57 ఆ మసకబారే కాంతిలోకి వెళ్ళిపోతాడు చంద్రుడు, అంటే బ్లర్ అవుతుంటాడు. కానీ గ్రహణం ప్రారంభం కాదు. 9:57 గ్రహణ స్పర్శ మొదలవుతుంది, ఆ మొర్రె ప్రారంభమవుతుంది. ఇంకా అక్కడి నుంచి అంచెలంచెలంచెలుగా గ్రహణం పెరుగుతూ ఉంటుంది. అలాగే చిట్ట చివర కూడా గ్రహణం పూర్తయిన తర్వాత కూడా మరొక గంట పాటు లైట్ ఫెయిల్ అయ్యే ఉంటుంది. అంటే మసకబారిన కాంతితోనే తేజోవిహీనమైన కాంతితో ఉంటుంది. ఏ గ్రహణమైనా, పాక్షిగ్రహణమైనా, సంపూర్ణ గ్రహణమైనా, చంద్రగ్రహణమైనా, సూర్యగ్రహణమైనా, ఏదైనా గ్రహణానికి ముందు గంట, గ్రహణం తర్వాత గంట, దీన్ని ప్రఛాయ అంటారు. కనుక ఆ సమయాలతో కలిపిచ్చిన కారణంగానే కొంతమందిలో కన్ఫ్యూషన్ అనేది ఏర్పడింది. కనుక గ్రహణ ప్రారంభం 9:57 ఇక 9:57 గ్రహణం మొదలైంది కదా, తిరిగి అక్కడి నుంచి పూర్వాభాద్ర 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం వెళ్ళి ఉత్తరాభాద్ర, రేవతి, అట్లా చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం దాటుకుంటూ మేషరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర రాశి, మళ్ళా కుంభరాశిలోకి చేరతాడు. ఎప్పుడు చేరతాడు? అక్టోబర్ 5వ తేదీ మధ్యాహ్నం 1:38 అక్కడ చేరతాడు. అయితే ఈ సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి నుంచి అక్టోబర్ 5వ తేదీ మధ్యాహ్నం వరకు మొత్తం 4 సోమవారాలు వచ్చాయి. సోమవారం అని ఎందుకు చెప్తున్నా అంటే చంద్రుడు ఆ వారానికి అధిపతి కనుక, గ్రహణం సంభవించేది చంద్రుడు కనుక. ఆ సోమవారం రాహుకాలం 7:30 to 9 ఉంటుంది. ఎప్పుడు సోమవారాలు వచ్చాయంటే 8వ తేదీ సోమవారం సెప్టెంబర్ 15వ తేదీ సోమవారం రెండవది, 3వది సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం, 4వది సెప్టెంబర్ 29వ తేదీ 4వ సోమవారం. ఆ తర్వాత సోమవారం లేదు. కనుక ఈ 4 సోమవారాలలో రాహుకాలం 7:30 to 9 ఉంది. ఆ టైం గురించి కూడా కొంత వివరం చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి. ఇక సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి సరే పట్టు స్నానాలు, విడుపు స్నానాలు ఇవన్నీ ఉంటుంటాయి. మాంత్రికులు, తాంత్రికులు, ఇక ఉపాసకులు వీరంతా చేస్తుంటారు. కామన్ మ్యాన్ అవన్నీ అవసరం లేదు. ప్రశాంతంగా కూర్చొని 11 గంటల నుంచి 12:22 మధ్య అంటే 80 నిమిషాల్లో ఎప్పుడైనా సరే మీకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. ఒకసారి ప్రార్థన చేస్తే అనేక సంఖ్యాకంగా ఆ ప్రార్థన వెళ్ళిపోతుందని
భావం. ఏదో డబ్బు కావాలనో, ఉద్యోగం కావాలనో, మంచి వ్యాపారం చేయాలనో, అప్పులు తీరాలనో, శత్రువులు పోవాలనో, కోర్టు కేసులు గెలవాలనో, ఏదో రకరకాల కోరికలు ఉంటాయి. ఈ అన్ని కోరికలు కూడా హాయిగా నోట్ డౌన్ చేసుకొని, చక్కగా పేపర్ మీద నోట్ డౌన్ చేసుకొని, ఆ సమయంలో ఆ మన కారకుని చంద్రుడికి గ్రహణం పట్టి ఉంది కనుక ఆ సమయంలో మీ అంతటా మీరే మనసులో వాటిని చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, ఇష్టదైవానికి కూడా ప్రార్థన చేసుకోండి. వీటితో పాటుగా నేను 2 కోరికలు ఎక్స్ట్రా చెప్తున్నా. అదేమిటంటే, మొదటి కోరికలో 3 పాయింట్లు. ధన, కుటుంబ, నేత్రస్థానం బాగా ఉండాలి. ధన, కుటుంబ, నేత్రాలు ఇది చక్కగా అనుకూలంగా ఉండాలి. ఫైనాన్స్ బాగుండాలి, ఫ్యామిలీ బాగుండాలి, ఐస్ బాగుండాలి. ఇది పాయింట్ 1. ధన, కుటుంబ, నేత్రస్థానం బాగుండాలి. రెండవది, వివాహం అయిన వారైతే వారు తమ భాగస్వామి చక్కగా అనుకూలంగా ఉండాలి. వివాహం కాని వారైతే తమకు వచ్చేది మంచి భాగస్వామిగా రావాలి, జీవిత భాగస్వామి. ఆడవారైతే మంచి భర్త రావాలని కోరుకోవాలి. ఇక మగవారైతే మంచి యువతి భార్యగా రావాలి అని కోరుకోండి. మరొకసారి చెప్తాను. 2 కోరికలు మర్చిపోకుండా కోరుకోండి. ధనస్థానం బాగుండాలి. కుటుంబము, ధనము, నేత్రాలు. కుటుంబము, ధనము, నేత్రాలు, లేక ధనము, కుటుంబము, నేత్రాలు బాగా ఉండాలి. ఎక్కడ సమస్యలు లేకుండా ఉండాలి. నెక్స్ట్, జీవిత భాగస్వామి అనుకూలంగా ఉండాలి. వ్యాపార భాగస్వామి కాదు, జీవిత భాగస్వామి. వివాహం కాని వారైతే జీవిత భాగస్వామి చక్కగా మంచివాడు రావాలని కోరుకోండి, మంచి వ్యక్తిగా ఉండాలని కోరుకోండి. ఓకేనా? అయితే ఇక 8వ తేదీ, 15వ తేదీ, 22వ తేదీ, 29వ తేదీ 4 సోమవారాలు ఉన్నాయి కదా. ఆ 4 సోమవారాలు కూడా తిరిగి రాహుకాలంలో మరొక్కసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఒక ఆఫీస్లో ఒక ఫైల్ మీకు పోయి ఇచ్చొచ్చాడు. ఫైల్ 1.5 మంత్ 1 మంత్ తర్వాత రమ్మని చెప్పారు ఆఫీస్లో. కానీ మీరు ఏం చేస్తారు? ఆ ఫైల్ ఎక్కడ పెట్టాడు ఏమిటో గుర్తు చేద్దాం, మళ్ళీ ఒక వారానికో 10 రోజులకో ఒకసారి పోయి, ఏమండి ఫైల్ ఉంది కదా, కొంచెం జాగ్రత్తగా చూడండి, త్వరగా పనులు కావడానికి అవకాశం ఉంటే చేయండి అని వెళ్ళి చెప్పేసి వస్తుంటాం. అలాగే గ్రహణ సమయంలో నిశ్చలంగా ఉన్నటువంటి బింబం ఉన్న సమయంలో క్రైసిస్ని ఆపర్చునిటీగా చేసుకొని మనం చెప్పాం. దీనికి ముందుగా 34 నిమిషాలు ఒక వీడియో పెట్టా. వీలైతే ఆ వీడియో పరిపూర్ణంగా చూడటానికి ప్రయత్నం చేయండి. ఆ వీడియో చూస్తే ఈ వివరాలు ఇంకా బాగా తెలుస్తాయి. క్రైసిస్ అంటే ఏంది, ఎక్కడ క్రైసిస్ ఏమిటని. ప్రతి వ్యక్తికి ఎన్నో సంక్షోభాలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో నష్టాలు ఉంటాయి. ఇలాంటి కష్టాలు, నష్టాలు ఉన్నటువంటి వాటిని తీర్చాలంటే దానికి సరైన సమయం, ఆపర్చునిటీ రావాలి. దిస్ ఈజ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది 11 గంటల నుంచి రాత్రి 12:22 దాకా ఆ సమయంలో చెప్పుకోండి. తిరిగి 8వ తేదీ, 15వ తేదీ, 22వ తేదీ, 29వ తేదీ కూడా రాహుకాల సమయంలో మీరు ఇంట్లో ఉన్నా, బజార్లో ఉన్నా, డ్రైవింగ్లో ఉన్నా, ఎక్కడున్నా మనసులో మరొకసారి వల్ల వేసుకోండి, రిమైండ్ చేసుకోండి, సింహావలోకనం చేసుకోండి, రివిజన్ చేసుకోండి. ఇవి కోరికలు నేను కోరుకున్నాను గ్రహణ సమయంలో, ఈ కోరికలు నేను కోరుకున్నాను అంతే. ఇట్స్ వెరీ సింపుల్. ఆ సమయంలో చాలు. దానికి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చా, చేయకూడదా, అవా ఇవా ఇవన్నీ అప్రస్తుతం. మనసు ప్రశాంతంగా ఒక 2 నిమిషాల పాటు ఉంటే చాలు. కనుక దీని గురించి ఏమీ కంగారు పడద్దు. ఇది దాదాపుగా 90 సంవత్సరాల పైనే వచ్చినటువంటి అద్భుతమైన గ్రహణము. నేను క్యాల్కులేట్ చేసుకుంటూ నా సమయం, ఈ వీడియో చేసే సమయం వరకు 90 సంవత్సరాలకు ముందు ఎక్కడా లేదు. అలాగే రాబోయేటువంటి 90 సంవత్సరాల దాకా కూడా ఎక్కడ లేదు. అంటే ప్రస్తుతం ప్రపంచంలో జీవించి ఉన్నవారు ఎవ్వరూ కూడా తిరిగి ఇలాంటి గ్రహణాన్ని వీక్షించలేరు. ఇది నగ్న సత్యం. గ్రహణాలు వస్తుంటాయి, కానీ ఈ రవి కేతువుల యుక్త యోగంలో వస్తున్నటువంటి ఒక సంపూర్ణ చంద్రగ్రహణం 82 నిమిషాల పాటు నిలబడే గ్రహణం తిరిగి పడలేదు. దట్టు గురు నక్షత్రం పూర్వాభాద్రలో వస్తుంది. దట్టు రాహుగ్రస్తంగా వస్తుంది.
ఎన్నో రకమైన ఉన్నాయి పారామీటర్స్. ఆ పారామీటర్స్ అన్నీ కలుపుకుంటే తిరిగి ఇలాంటి అవకాశం రాదు. గర్భవతులు మాత్రం గ్రహణాన్ని వీక్షించవద్దు. చక్కగా టీవీలో కనుక గ్రహణం చూపిస్తుంటే చూడటానికి ప్రయత్నం చేయండి. శుభం.